శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. తులారాశికి ద్వితీయ స్థానంలో బుధుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయంలో శుక్రుడు, పంచంలో శనీశ్వరుడు రెట్రోగ్రెషన్ వదిలేసి నార్మల్ మోషన్లో ఉన్నాడు. షష్ఠ స్థానంలో రాహు ఉన్నాడు. అలాగే అష్టంలో గురుడు, అదేవిధంగా మనకు రాజ్యంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. వ్యయంలో కేతు కనిపిస్తున్నాడు. ఆర్థిక బలం పెరగడానికి చేసే ప్రయత్నాల్లో మార్గంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. అది ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కానీ మీ ఫైల్స్ మూవ్ అవ్వడానికి అనుకూలమైన టైం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మీరు ఉంటే మీ యొక్క ప్రమోషన్స్ సంబంధించిన ఫైల్స్ కానీ ఇంకా మూవ్ అవ్వకపోతే ఈ సమయంలో దానికి సంబంధించి ప్రక్రియలు కానీ ఆరంభిస్తే డెఫినెట్గా కొంత అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే అధికారులు ఉండి మీ నెక్స్ట్ ఆఫీసర్స్ ఎవరున్నా వాళ్ళ దగ్గర ఉండి కొంతవరకు మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యంలో కూర్చున్నాడు. ఉద్యోగం చేసే ప్రదేశాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే హైయర్ అఫీషియల్స్ నుండి, ప్రైవేట్ కంపెనీస్ అయితే మీ పై ఉన్న టీమ్ లీడర్స్ దగ్గర నుండి అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటే అలా రకరకాలుగా మనం చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది కొంతకాలం ఉంటుంది ఇంకా. ఎందుకంటే కుజుడు రాజ్యంలో ఉన్నంతకాలం, నీచ స్థితిలో ఉన్నంతకాలం ఈ ప్రెషర్ అనేది ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలని చేసే ప్రయత్నాల్లో మార్గంగా కొంత మంత్ర సాధన ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఉద్యోగం ఈ ప్రెషర్ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగం మారిపోదాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. కానీ సహజంగా మీకు ఏమైనా అవకాశాలు వస్తే మాత్రం డెఫినెట్గా ఒక హైప్ అయితే ఉంటుంది. అలాగే టెంపరీ ఉద్యోగం చేసేవాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకా వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించి అనుకూలమైన వాతావరణం చేసి కాంట్రాక్ట్ బిజినెస్, ప్రభుత్వం యొక్క వర్క్స్ ఏమైనా చేస్తున్నారంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తూ, సివిల్ వర్క్స్ చేస్తూ, అలాగే బ్రిడ్జెస్ తయారు చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బిల్స్ పాస్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ప్రభుత్వంలో మనం తిరిగి చేసే వ్యాపారంలోని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మామూలుగా వ్యాపారం చేసేటట్టు స్టీలు, సిమెంటు, ఐరన్, స్క్రాపు, సిమెంట్ బిజినెస్ వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. ఏమాత్రం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు. కానీ కొంతవరకు ఎక్కడో మానసిక ఒత్తిడి వచ్చినట్టుగా అవమానపడే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. జాగ్రత్తపడండి. దూరపు బంధువుల నుండి కూడా కొంతవరకు మీకు మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఓకే, ఇంకా ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా కనబడుతుంది. ఐరన్ కోరు, మైన్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్య విషయాన్ని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం 6వ స్థానంలో రాహు కూర్చున్నాడు, అష్టంలో కూడా ఉన్నాడు. ఈ కొలెస్ట్రాల్, థైరాయిడ్కి సంబంధించి కొంచెం వెరిఫికేషన్ అది చేసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే గణపతి ఆరాధన బాగా చేయండి. గరిక పూజతో గణపతి ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కొంత రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ మీకు ఉపదేశం ఉంటే ఆ ఉపదేశం గణపతి మంత్రంతో కానీ 15 రోజులు కొంత సంఖ్యగా అనుకుని చేయండి. కొన్ని సమస్యలు అష్టంలో ఉన్న గురుడు, 6వ ఇంట్లో రాహు యొక్క ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉండి పిల్లల ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.